హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ముందుగా ఎస్ఎస్సి జీడీ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ చాలామంది మనకి కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు. రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత అన్న చాలా జెన్యున్గా ఇచ్చారు, మ్యాక్సిమం మీరు చెప్పినట్టే కట్ ఆఫ్ అనేది కూడా తీసారని. సో కొంచెం హ్యాపీగా ఉన్నదండి. అండ్ ఈరోజు మనం మెయిన్గా చెప్పాల్సిన టాపిక్స్ ఏంటంటే, చాలామందికి ఉండే డౌట్స్ అనేవి ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. యాక్చువల్గా 4 టాపిక్స్ అనేవి నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఒక పోస్ట్కి 15 మందిని సెలెక్ట్ చేసేవాళ్ళు కదా. అండ్ ప్రజెంట్ లిస్ట్లో అనేది జస్ట్ 1:8 మాత్రమే తీశారు. సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నదా సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడానికి? ఒక పోస్ట్కి 15 మందిని తీస్తే ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉన్నదా అని అడుగుతున్నారు. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏమో సేఫ్ స్కోర్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలానే స్టార్టింగ్ పీఈటీకి చాలామంది క్వాలిఫై అయినా ఫైనల్ మెరిట్కి వచ్చినప్పటికీ కట్ ఆఫ్ అనేది చాలా వరకు పెరిగిపోవడం వల్ల చాలామంది మెరిట్లో పోయారనమాట. సో సేఫ్ స్కోర్ గురించి కూడా మనం చెప్పుకుందాం. అండ్ థర్డ్ టాపిక్ ఏంటంటే పీఈటీ డేట్. సో రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయింది. సో ఫిజికల్ అనేది కూడా కొంచెం లేట్గా ఏమైనా అవుతుందా లేదా వెంటనే స్టార్ట్ అయిపోతుందా అనేది ఒకటి ఉంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ట్రైనింగ్ స్టార్టింగ్ డేట్ అనమాట. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ట్రైనింగ్కి ఎప్పటికల్లా మనం రెడీగా ఉండాలి. మొత్తం అన్ని క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళడానికి డేట్ అనేది. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే సెకండ్ లిస్ట్ గురించి అంటున్నారు కదా చాలామంది. సో మ్యాక్సిమం కాదు, సెకండ్ లిస్ట్కి అనేది ఛాన్స్ అనేది లేదండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ చేశాడు. మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పీఈటీ ఆర్ పిఎస్టీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మెరిట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ about 8 times of the number of vacancies. More number of candidates can be shortlisted against the vacancies of SSF. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒక పోస్ట్కి 8 మందిని మాత్రమే క్వాలిఫై చేస్తాననేసి. సో దానిపైన ఇంకా మనం ఎటువంటి ఆర్గ్యూ అనేది చేయడానికి లేదనమాట. సో వాడు ఫస్ట్గానే మనకు చెప్పేశాడు కాబట్టి ఇంకా దానిపైన మనకి కేసు వేయడానికి కూడా ఏమీ లేదు. యాక్చువల్గా ఇంతకు ముందులాగా వాడు నోటిఫికేషన్లో 1:15 అని చెప్పేసి ఇచ్చి ఇన్ కేసులో తర్వాత 1:8 చేస్తే మాత్రం అప్పుడు మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సో సెకండ్ లిస్ట్ కోసం ఆలోచించవద్దు. సో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి కదా. సో వాటికైనా ప్రిపేర్ అవ్వండి. లేదా రైల్వే కూడా మనకి నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ. సో వీటికి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే సేఫ్ స్కోర్ అనమాట. సో లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది చాలా వరకు పెరిగింది కదా మెరిట్కి వచ్చినప్పటికీ. అంటే 3 to 5 మార్క్స్ వరకు కూడా కొన్ని ఏరియాల్లో పెరిగింది. సో దానికోసం చాలామంది భయపడుతున్నారు. అండ్ బట్ ఈసారి చూసుకుంటే కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ఎంత వచ్చిందో అంతే ఉంటుంది. మహా అయితే ఒక 1 మార్క్ వరకు వేరీ అవ్వడానికి ఛాన్స్ ఉన్నదన్నమాట, అంతే. అదేవిధంగా చెప్తున్నామంటే లాస్ట్ టైం ఒక పోస్ట్కి 15 మంది ఉండేవాళ్ళు. అదే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ఒక పోస్ట్కి 8 మంది మాత్రమే ఉన్నారు. అండ్ నార్మల్గా మనకి ఫిజికల్గా చూసుకున్న అటెండెన్స్ మనం ఒక 80% తీసుకున్నా, మనం నార్మల్గా ఎజ్యూమ్ చేసుకుంటే ఒక 100 పోస్టులకి మొత్తంగా ఒక 800 మందిని సెలెక్ట్ చేశారనమాట ఇక్కడ. సో 800 మందిలో ఒక 700 మంది మనకి పీఈటీకి అటెండ్ అయినా, ఆ 700లో మనకి ఒక 200 వరకు జస్ట్ హైట్ అండ్ చెస్ట్లోనే డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. ఇంకా నేను అంటే రఫ్గా తీసుకుంటున్నా ఈ వాల్యూ అనేది. సో 700లో 200 ఎలా అయిపోయినా 500 మెంబర్స్ అనేది రన్నింగ్ వదులుతారనమాట. సో రన్నింగ్ అనేది క్వాలిఫై పర్సెంటేజ్ అనేది జస్ట్ 30 to 40% మాత్రమే ఉంది. సో 500 మందిలో మనకి ఒక 150 నుంచి 200 మంది వరకు సెలెక్ట్ అవుతారనమాట, రన్నింగ్ అనేది క్వాలిఫై అవుతారు. సో మనకి ఫైనల్గా కావాల్సింది 100 మంది. సో మనకి పీఈటీ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు జస్ట్ ఒక 150 to 180 మెంబర్స్ ఈ రేంజ్లో ఉంటారనమాట. అండ్ ఫైనల్గా మనకి మెడికల్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 180 మెంబర్స్ మనకి పీఈటీ నుంచి వచ్చిన మెడికల్ అయినప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ 100 to 120 మెంబర్స్ ఆ రేంజ్లోనే ఉంటారు. 100 నుంచి 110 మధ్యలోనే ఉంటారు మ్యాక్సిమం. సో ఈసారి కట్ ఆఫ్ అనేది ఇంతకు ముందు పెరిగినంత మాత్రం పెరగడానికి అయితే ఛాన్స్ లేదు. సో జస్ట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి కూడా ఈసారి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 2 మార్క్స్ ఎక్కువ ఉన్నా సరే 100% జాబ్ అనేది వాళ్ళకి వస్తుంది. సో దానికోసం ఎవరు టెన్షన్ పడద్దు. అండ్ ఈవెంట్స్ కోసం ముందే కొంచెం కాన్ఫిడెంట్తో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు మళ్ళీ జస్ట్ నాకు 1 or 2 మార్క్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి, జస్ట్లో క్వాలిఫై అయ్యాను, సో ఈవెంట్స్కి వెళ్ళినా వేస్ట్ కదా అని ఈ డౌట్ ఉంటే మీరు ఈవెంట్స్ కూడా
కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేరు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ చూసుకుంటే పీఈటీ డేట్. సో ఆల్రెడీ రిజల్ట్ అనేది మనకి చాలా లేట్గా వచ్చింది కదా. సో పీఈటీకి కూడా ఇలానే ఇంకా చాలా టైం తీసుకుంటారా అని చెప్పేసి చూస్తున్నారు. సో పీఈటీకి అనేది అంత టైం ఏం తీసుకోరండి. అండ్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా సరే సడన్గా రిలీజ్ చేస్తారు. జస్ట్ మీకు ఒక 1 వీక్ ఉందనగా రిలీజ్ చేసేస్తారు అనమాట. అంటే ఈరోజు యాక్చువల్గా డేట్ ఈరోజు 10 అనుకోండి, అది ఒక 17th నుంచి 18th నుంచి ఈవెంట్స్ అనగా ఈరోజు రిలీజ్ చేసేస్తారనమాట. సో అప్పటికప్పుడు మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వాలంటే కష్టం. ఇప్పటికే మ్యాక్సిమం చాలా వరకు ఇప్పుడు స్టార్ట్ చేసిన కష్టమే, కానీ ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కొంచెం నార్మల్గా టైం ఎక్కువ పట్టేస్తుంది, స్లోగా పరిగెడుతున్న వాళ్ళు ఇంకొంచెం హార్డ్గా ఇంప్రూవ్ అవ్వండి అనమాట. అండ్ నెక్స్ట్, సో నాకు తెలిసినంత వరకు ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఉండొచ్చండి మీకు ఈవెంట్స్. సో ఇంకా ఎక్కువ టైం అనేది తీసుకోరు, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ సెంటర్లో కూడా మీ ప్రీవియస్ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ ట్రైనింగ్ ఎండకు వచ్చేసింది. సో వాళ్ళు కూడా ఎంత వీలైతే త్వరగా అంత ఫుల్ఫిల్ చేద్దామని చూస్తారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ సెంటర్లు మొత్తం ఖాళీ అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం శాలరీ అది ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట, వాళ్ళు ఏం పని లేకుండా. సో మ్యాక్సిమం ట్రైనింగ్ సెంటర్లు అనేది ఖాళీగా ఉంచరు. అండ్ ప్రజెంట్ ఉన్న బ్యాచ్ని చూసుకుంటే వీళ్ళకి ఆల్మోస్ట్ సెప్టెంబర్లో క్లియర్ అయిపోతుంది. అంటే పీఓపీ అయిపోయి యూనిట్లకు వెళ్ళిపోతారు అనమాట సెప్టెంబర్కి. అండ్ సో ఆ లోపు అంటే మీకు ఆల్రెడీ కష్టం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మీకు తీసుకోవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మీకు ఈవెంట్స్ అనేవి స్టార్ట్ చేసేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ట్రైనింగ్ స్టార్టింగ్ డేట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా తీసుకుంటారని. ఆల్మోస్ట్ ఇక్కడ సెప్టెంబర్ కల్లా మీ ప్రీవియస్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమైనా స్పెషల్ కోర్సెస్ లాంటివి ఉంటే 3 మంత్స్ రన్ అవుతాయి అన్నమాట. వాటితో ఎలాగోలాగా రన్ చేస్తారు. మ్యాక్సిమం మీకు వచ్చినప్పటికీ డిసెంబర్ కల్లా మీకు మామూలుగా జాయినింగ్ లెటర్ అనేది వచ్చేసి మీకు యూనిట్లకు అనేది రిపోర్టింగ్ ఇచ్చేయాలన్నమాట. డిసెంబర్ కల్లా మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ ఇప్పటికీ కూడా కొంతమందికి మార్క్స్ అనేది చెక్ చేసుకోవడానికి అవ్వట్లేదు అంటున్నారు. అన్న నాది రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్టేక్ అని చూపిస్తుంది, అండ్ రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తుంటే అవ్వట్లేదు, ఒకసారి వెబ్సైట్ అవ్వట్లేదు అంటున్నారు. వెబ్సైట్ అనేది కొంచెం సర్వర్ అనేది చాలా బిజీగానే ఉంది ఎస్ఎస్సిది. అండ్ నార్మల్ టైంలో కూడా కొంతమంది అవ్వట్లేదు. అంటే రీజన్ ఏంటంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీది రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు పాతదే ఎంటర్ చేస్తున్నారా లేదా రీసెంట్గా మీరు అంటే ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చేంజ్ అయింది కదా, సో ఆ కొత్తది ఎంటర్ చేస్తున్నారా అని. సో అక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది పాతదనమాట. అండ్ పాస్వర్డ్ కూడా మీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. సో చాలామంది మర్చిపోయారు అంటున్నారు. పాస్వర్డ్ మర్చిపోతే ప్రాబ్లం ఏం లేదండి. మీది ఒకసారి అడ్మిట్ కార్డ్ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ కూడా మీకు అవసరం లేదనమాట. యాక్చువల్గా పాత వెబ్సైట్ ఉంది కదా, ssc.nic.in, అందులో మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్తే మీ స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. అండ్ కొత్త పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో మీరు కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అంటే మీరు క్రియేట్ చేసిన కొత్త పాస్వర్డ్తో లాగిన్ అయితే మీ రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చాలామందికి ఒక 10 to 15 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యాయి. కొంతమందికి మాత్రం ఒక 2-3 యాడ్ అయ్యాయి. కొంతమందికి అసలు యాడ్ కూడా అవ్వలేదు నార్మలైజేషన్ అనేది. అండ్ సో అది మన చేతుల్లో ఏం లేదు. ఇంకా నార్మలైజేషన్ ఎంత ఎక్కువ యాడ్ అయితే మన లక్ అనుకోవాలి, లేదంటే ఇంకా దరిద్రం అనుకోవడమే తప్ప ఇంకేం చేయలేము అన్నమాట. సో విన్నారు కదా, ఇంకా మ్యాక్సిమం ఫైనల్ మెరిట్కి పెద్ద చేంజెస్ అనేవి అయితే ఉండదు. మ్యాక్సిమం జస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి బాగానే ఉన్నాయి. అండ్ ఈ పోస్ట్ అనేది మనకి ఏది వస్తుంది అనేది మీరు ఆలోచించకుండా ప్రజెంట్ ఏదో ఒకటి ఫస్ట్ మీరు మెడికల్ అనేది క్లియర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా మన చేతిలో ఏమీ లేదు. మీకు ఇంతకీ నాకు ఇదే పోస్ట్ కావాలి, నేను అది వస్తేనే వెళ్తాను అనుకుంటే అది మీరు లాస్ట్లో డిసైడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం ఈవెంట్స్ అండ్ మెడికల్కి మీరు ప్రిపేర్ అవ్వండి. సర్టిఫికెట్స్ అవి ఏం చేయాలనేది మీకు ఇంకా చాలా టైం ఉంది కదా, ఆ టైంకి నేను మళ్ళీ ఇంకో వీడియో అనేది నేను చేస్తాను. అండ్ ప్రజెంట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అందులోని ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అందులో అడిగితే నేను చెప్తాను, లేదా ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేసినా సరే పర్వాలేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మొత్తం మీకు
అదే మొత్తం నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది వస్తుంది కదా, అంటే కొంతమంది సిఐఎస్ఎఫ్, కొంతమంది సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ ఇలాంటివి. వాటి కోసం ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అడగవచ్చు. అండ్ మొత్తం మీకు ఇలా వచ్చిన తర్వాత నేను కొంత అంటే డివైడ్ చేస్తున్నాను అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ని డివైడ్ చేసి ఎస్ఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద, సిఆర్పిఎఫ్ వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ కింద, సిఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ కింద ఇలా డివైడ్ చేసి వాళ్ళకి ఒక్కొక్క ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఒక్కొక్క ఎంప్లాయీని అందులో నేను యాడ్ చేస్తాను అనమాట. సో సిఎస్ఎఫ్ఐ మొత్తం అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక సిఎస్ఎఫ్ పర్సనల్ని నేను యాడ్ చేస్తాను. సో సిఎస్ఎఫ్ కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆయన అడిగితే ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలాగే సిఆర్పిఎఫ్ ఒకరిని, ఎస్ఎస్ఎఫ్ అంటే చూస్తాను. ఎస్ఎస్ఎఫ్ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక ఇన్కేస్ ట్రై చేస్తాను. ఇన్కేస్ ఎవరైనా ఒకవేళ ఎస్ఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళలో ఉంటే. అండ్ అలానే ఐటీబీపీ ఉన్నది, ఇంకా అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. ఇలానే ప్రతిదానికి కూడా నేను సపరేట్గా ఒక్కొక్క పర్సన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట, గ్రూప్ క్రియేట్ చేసి. సో ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తే జాయిన్ అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా చాలా వరకు కాంపిటేటివ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి పెడుతున్నాం. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో జీడీ తోటి మనకు అయిపోలేదు కదా, ఇంకా బెటర్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటి కూడా మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అయినా చెప్పవచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో నన్ను డైరెక్ట్గా అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సో డిస్కరేజ్ అవ్వద్దు, ఇంకా మనకు చాలా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.